జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాద దాడిలో మృతులకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం మృతులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకొట మోహన్, శంఖవరం మండల అధ్యక్షులు గాబు సుభాష్, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు రామకుర్తి కామేష్, టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు మేకల కృష్ణ, బంకా కోదండ రాంబాబు, శృంగవరం ఎంపీటీసీ గాది రాజబాబు మరియు ప్రత్తిపాడు గ్రామ జనసేన నాయకులు లాజర్, మోర్తా వీరబాబు, బొబ్బర ప్రసాద్, సురేష్, గెడ్డం చంటి, మోర్తా ప్రసాద్, టి పవన్ కుమార్, వెంకట్రావు, ఇజ్రయోల్, రాంబాబు, నాని, సీరం శ్రీను, గ్రంథి రాజు, అమరాది సాంబశివ, రామ్శెట్టి అర్జున్ రావు, ఉల్లి నాని, గల్లా కొండలరావు, పిల్లా పద్మరాజు, భీమరాజు, శ్రీను, కోల నాగబాబు, కర్రి వీరబాబు, గంగిరెడ్ల మణికంఠ, రాయపురెడ్డి దుర్గాప్రసాద్, పలక లోకేష్, మధు, త్రినాథ్, రౌతుపాలెం సత్యబాబు, బీడీఎస్ ప్రసాద్, నాగు, ఆర్ అర్జున్, నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని క్రొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మూగ జీవులకు మండు వేసవిలో ఆహారముగా తిండి గింజలు మరియు ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిధ్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రంలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య శ్రీ స్వామి కృష్ణానంద, బవర్లాల్ జైన్, శ్రీ రమేష్ జైన్, అంబాలాల్ జైన్, ఆర్టీడీ ఆర్టీఓ రామచంద్రరావు, త్వరగా సూర్యారావు, స్టేట్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహరుద్దీన్ జిలానీ, ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అమృత హస్తములతో మజ్జిగ స్వీకరించారు. బవర్లాల్ జైన్, శ్రీ విజయ్ జైన్, ఎంఎస్ఎన్ చార్టీస్ ఆర్టీడీ ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు విశిష్ట దాతలుగా వ్యవహరించారు. పక్షుల చలివేంద్రం నిర్వాహకులు పేరూరి సన్యాసిరావు, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, మజ్జిగ చలివేంద్రం నిర్వాహకులు కొజ్జవరపు వీరభద్రరావు, శ్రీమతి అంబాజీ దంపతులు, పశువుల చలివేంద్రం నిర్వాహకులు మరిసే నాగేశ్వరరావు మరియు కాకినాడ ఆశ్రమ శాఖ కన్వీనర్ కాకినాడ లక్ష్మి పాల్గొన్నారు. యువ వాలంటీర్స్ మండా మోహన్ కృష్ణ, మండా ఉమా మహేశ్వరి, మహేంద్ర వర్మ, భార్గవ్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు మాట్లాడుతూ వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ స్వీకరించుట ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి ఆరోగ్యం కాపాడుకోవచ్చునని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది సభ్యులు మంచినీరు, మజ్జిగ, పక్షుల, పశువుల చలివేంద్రములు నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం స్వామి కృష్ణానంద మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీషా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనవని శ్లాఘిస్తూ మానవ కళ్యాణం కొరకే కాకుండా జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్న మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయని అన్నారు. సరిపోలే గారు పక్క రావాలి. దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్పింది. వివేకానంద వారు దాన్ని ఈ కాలానికి కొత్త 4 పదాలు చేశారు. ఏంటవి? మూర్ఖ దేవో భవ, దరిద్ర దేవో భవ, రోగి దేవో భవ, మానవ దేవో భవ. సకల ప్రాణులలోనూ ఆవశ్యకతని అనుసరించి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి, ఎవరికైతే రోగులుగా ఉన్నారో వారు మనమే ఇంకొక రూపంలో ఉన్నాం, వారికి వైద్య సేవలు అందించండి. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడం ద్వారా మనము
ప్రాణికోటిని ఈశ్వరుడుగా భావన చేస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్. టు సర్వ్ ఈజ్ అవర్ రైట్. షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. వేదంలో ఒకటే చెప్పింది, షేరింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. మన సాటి ప్రాణులందరిలోనూ, జీవులందరిలోనూ కాదు డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మజ్జిగ చలివేంద్రం మరియు పక్షుల చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భవర్లాల్ జైన్ గారు, కృష్ణానంద్ గారు, స్వామి కృష్ణానంద్ గారు, మరి మన జైన్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, జిలానీ గారు, రమేష్ సంఘీ గారు, మరి సూర్యారావు గారు, సలాం చౌదరి గారు, కాన్వాస్ గారు, ఈ విధంగా అంతా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వేసవికాలంలో 3 నుంచి 5 లీటర్లు నీరు ప్రతిరోజు తాగవలసి ఉంటుంది. ఇందువల్ల అన్నప్పుడు వేసవి తాపానికి మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా వడదెబ్బ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ వడదెబ్బ నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 నుంచి 5 లీటర్లు నీరు తాగలిగినట్లయితే మనకి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. మన మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వేసవికాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు మన దాహార్తులు తీర్చడానికి ప్రతి ఒక్కరూ వారి వీధుల ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పక్షులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అవి కూడా మోగజీవులు, అవి భాష రావులు, అందువల్ల అవి చెప్పలేవు. కనుక మనం వాటి గురించి ప్రత్యేకించి ఒక ట్రేలో మనం నీళ్లు మన ఇంటి ముందు పెట్టినట్లయితే పక్షులు వారికి కావలసిన సమయంలో వచ్చి తాగి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా మనం పెట్టినట్లయితే పక్షులు ఆ చిరుధాన్యాలు తిని నీరుని తాగి ఆనందంగా, సంతోషంగా అవి భగవంతుడిని ప్రార్థించి మనం వారి ద్వారా ఆశీస్సులు పొందేటువంటి పక్షుల ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి మనం సేవ చేసుకోవడం అంటే తోటి మానవుడికి సేవ చేయటమే. తోటి మానవుడికి సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుంది. అందుచేతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడేటువంటి ఆర్యోక్తిని మన దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా దృక్పథంతో సమాజంలో మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి జీవనాల్లో కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఏర్పడతాయి. ఇంకా ఈ యొక్క పశువుల చలివేంద్రాలు, పశువులకు చలివేంద్రాలు, మనుషులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశికి మనం సేవ చేసినట్లు అవుతుంది. జీవరాశికి సేవ చేయటం అంటే భగవంతునికి సేవ చేయటం. కనుక ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని వేసవికాలంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మన సమాజంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందంగా మనందరం జీవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో